హైదరాబాద్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరించారు. రేపు గచ్చిబౌలిలో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు జనసేన ప్లాన్ చేసింది. అయితే ఈ సభకు సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు శాంతి భద్రతల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారు. రేపు పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభ గచ్చిబౌలిలో నిర్వహించాలని భావించారు. కానీ అందుకు పోలీసులు నిరాకరించారు. సైబరాబాద్ పోలీసులు రక్షణ కల్పించలేము అంటూ కూడా కొంత నవనిర్మాణ సంకల్ప సభకు జనసేన ప్లాన్ చేస్తే దానికి సైబరాబాద్ పోలీసులు నిరాకరించారు. అయితే జన సైనికులు మాత్రం హైకోర్టుకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, సునీల్, రేపు హైదరాబాద్ లో జనసేన ప్రత్యేకంగా జన సంకల్ప యాత్ర, తెలంగాణ జన సంకల్ప యాత్రను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అయితే ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కాసేపటి క్రితమే పోలీసులు జనసేన నాయకులకు ఈ మేరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రేపు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 2000 మందితో రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 9 గంటల వరకు ఈ సమావేశానికి అనుమతి ఇవ్వాలని చెప్పి జనసేన పోలీసులకు అభ్యర్థించింది, అప్లికేషన్ పెట్టుకుంది. అయితే దాన్ని పరిశీలించిన తర్వాత పోలీసులు అనుమతిని నిరాకరించారు. అందుకు 2 కారణాలు పోలీసులు చూపించారు. అందులో ఒకటి, రేపు జూన్ 2 కాబట్టి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలున్న నేపథ్యంలో ఈ సమావేశానికి రక్షణ కల్పించలేమని చెప్పారు. రెండోది, శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ సమావేశానికి అనుమతి నిరాకరిస్తున్నామని చెప్పి పోలీసులు జనసేన నాయకులకు తెలియజేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే జనసేన నాయకులు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఖచ్చితంగా తమ సభకు అనుమతిస్తుందని చెప్పి నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎస్ కరుణాకర్, అయితే అంటే హైకోర్టుని ఆశ్రయించారు. సైబరాబాద్ పోలీసులు ఏమో క్లియర్ గా రేపు అనుమతి నిరాకరించడానికి గల రీజన్ అయితే చెప్పారు. ఇది మరి దీనికి సంబంధించి అటు తెలంగాణ జన సైనికులు ఎవరైనా స్పందించడం జరిగిందా? తెలంగాణ జన సైనికులు కావచ్చు, శంకర్ గౌడ్ కావచ్చు, లేకపోతే వివిధ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమకు రాజ్యాంగబద్ధంగా సభ నిర్వహించుకునే హక్కు ఉంటుంది, కానీ పోలీసులు రాజకీయ కారణాలు చెప్పి సభకు అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయించిన జన సైనికులు తమకు అనుమతి హైకోర్టు ఇస్తుందని చెప్పి నమ్మకంతో ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ లో ఈ నవనిర్మాణ సభకు సంకల్ప సభకు ఏదైతుందో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 2000 నుంచి 3000 మంది జన సైనికులు ఈ సమావేశానికి హాజరవుతారని చెప్తున్నారు. ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాకపోతే పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఎందుకంటే రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ సభపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. అటు అధికారికంగా ప్రభుత్వం నుంచి మంత్రులు కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ చీఫ్ కవిత కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, పవన్ కళ్యాణ్ సభనుపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో తర్వాత ఏం జరగబోతోంది? హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇస్తుందా లేదా అన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. సునీల్, కరుణాకర్, అయితే అటు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో మరో ప్రక్క జన సైనికులు అయితే ధీమాను వ్యక్తం చేస్తున్నారు, హైకోర్టు అనుమతిస్తుంది అని. కాకపోతే అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్ల పరిస్థితి ఏంటి? జరుగుతున్నాయా లేదా కంటిన్యూ అవుతున్నాయా లేదా ఆపేశారా? ఏర్పాట్లు మాత్రం భారీగా చేస్తున్నారు. ఎందుకంటే సంధ్యా కన్వెన్షన్ లో దాదాపు 2000 నుంచి 3000 మంది హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ కూడా ఖరారైన పరిస్థితి. రేపు అధికారికంగా 4 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్తున్నప్పటికీ కూడా సాయంత్రం 6 గంటలకు పవన్ కళ్యాణ్ సంధ్యా కన్వెన్షన్ సెంటర్ కు వచ్చే విధంగా ఇప్పటికే రూట్ మ్యాప్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ దాదాపు 2 గంటల పాటు సంధ్యా కన్వెన్షన్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే సాయంత్రం 6 గంటలకు పవన్ కళ్యాణ్ సంధ్యా కన్వెన్షన్ సెంటర్ చేరుకుంటే 8 గంటల ప్రాంతంలో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 2 గంటల పాటు పకడ్బందీగా సభను ఏర్పాటు చేసే విధంగా, సమావేశాన్ని ఏర్పాటు చేసే విధంగా జనసేన నాయకులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ భారీ స్థాయిలో కటౌట్లు కానీ, భారీ స్థాయిలో ఫ్లెక్సీల ఏర్పాటు కూడా జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాకపోతే పోలీసులు కాసేపటి క్రితమే ఈ సమావేశానికి అనుమతి నిరాకరిస్తూ జనసేన నాయకులకు సమాచారం ఇచ్చారు కాబట్టి వెంటనే వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి హైకోర్టు రేపు ఎప్పుడు దీనిపై విచారణ జరుపుతుంది? విచారణ జరిపిన తర్వాత పోలీసులు చెప్పిన ఈ యొక్క కారణాలతో హైకోర్టు ఏకీభవిస్తుందా, లేదంటే జనసేన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హైకోర్టు అనుమతిస్తుందా? ఇటువంటి అంశాలపై జన సైనికుల్లో కొంత ఉత్కంఠ నెలకొంది. ఇటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కూడా ఏం జరగబోతుంది అన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. రైట్ కరుణాకర్, థ్యాంక్ యూ.
రైట్, మొత్తానికి అటు తెలంగాణలో నవ నిర్మాణ సంకల్ప సభకు పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్, దీంతో పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే స్వయంగా హాజరవుతున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ జన సైనికులు సంధ్యా కన్వెన్షన్ లో గచ్చిబౌలిలో ఉన్నటువంటి సంధ్యా కన్వెన్షన్ లో ఏర్పాట్లన్నీ చకచకా చేస్తున్నారు. దాదాపు 2000 నుంచి 3000 మంది జన సైనికులు ఇందులో పాల్గొనేలాగా ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నాయి. కానీ చివరిలో అటు గచ్చిబౌలి పోలీసులు రక్షణ కల్పించలేము, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. రేపు అందులోనూ తెలంగాణ ఫార్మేషన్ డే కావున కొన్ని శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుంది, రక్షణ కల్పించలేమంటూ పోలీసులు చెప్పిన నేపథ్యంలో అటు జన సైనికులు ఏర్పాట్లను కొనసాగిస్తూనే నవనిర్మాణ సంకల్ప సభనుకు లైన్ క్లియర్ చేయాలంటూ కూడా హైకోర్టు మెట్లెక్కారు. మరి హైకోర్టు ఎటువంటి అనుమతి ఇస్తుందా, లేదంటే హైకోర్టు పోలీసుల చెప్పేటువంటి రీజన్ కి అంగీకరిస్తుందా, లేదంటే ఇటు జన సైనికుల వైపే ఉంటుందా, హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది, ఇచ్చే తీర్పు ఎటువైపు ఉంటుంది అనేది అయితే ఇప్పుడు ఆసక్తిభరితంగా మారింది.